హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ గ్రూప్ 2 గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్స్ ఎన్నో రావడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ముందుగా గ్రూప్ 2 నియామక ప్రక్రియను వేగవంతం చేయాలంటూ ఈనాడులో న్యూస్ రావడం జరిగింది. గ్రూప్ 2 ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని గ్రూప్ 2 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టీజీపీఎస్సీకి శనివారం విజ్ఞప్తి చేశారు. 2022లో వెలువడిన ఈ నోటిఫికేషన్కు ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్, అదేవిధంగా మెడికల్ టెస్టులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్ష న్యాయ వివాదాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాని ఫలితాలు వెలువడే వరకు వేచి చూడకుండా గ్రూప్ 2 నియామకాలు పూర్తి చేయాలని కోరుతూ అభ్యర్థులు కమిషన్కు వినతి పత్రం సమర్పించారు. ఇక నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారంటూ వార్తలో ఈ అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. రాష్ట్రంలో గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ వేలాది మంది నిరుద్యోగులు హైదరాబాద్ అశోక్ నగర్ లైబ్రరీ, వివిధ ఇన్స్టిట్యూట్స్ దగ్గర రాత్రి పగలు చదువుతూ ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వక ఏ విధమైన స్పష్టత లేకుండా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ అశోక్ కుమార్ గారు 15th నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారంటూ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో న్యూస్ రావడం జరిగింది. మద్దతు కోసం కేటీఆర్ని కలిసిన అశోక్ కుమార్ ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని తెలంగాణ నిరుద్యోగ హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు శనివారం నందినగర్లోని తన నివాసంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిశారు. నిరుద్యోగుల కోసం ఈ నెల 15 నుంచి దిల్సుఖ్ నగర్లో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్టు కేటీఆర్కు వివరించారు. నిరుద్యోగులకు అండగా నిలవాలని, తన నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్ నిరుద్యోగుల పోరాటానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక గ్రూప్ 1 పరీక్షల అవకతవకలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సిద్దిపేట మెగా జాబ్ మేళలో మంత్రి హరీష్ రావు గ్రూప్ 1 పరీక్ష అవకతవకలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేటలో జరుగుతున్న మెగా జాబ్ మేళా కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరై మాట్లాడారు. ఇక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, గ్రూప్ 1పై తప్పు చేసిన వారిని శిక్షించాలి, నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రశ్నిస్తాం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్. గ్రూప్ 1 విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, తప్పు చేసిన వారిని, అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేటలో విపంచి కళా నిలయంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష పెడితే నిరుద్యోగులు ఎంత ఆవేదన చెందుతున్నారో చూశారని పేర్కొన్నారు. ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో హైకోర్టే చెప్పిందని గుర్తు చేశారు. ఇంత నిర్లక్ష్యంగా పరీక్ష నిర్వహిస్తారా అని ప్రభుత్వానికి హైకోర్టు మట్టికాయలు వేసిందని తెలిపారు. అయినా ప్రభుత్వానికి బుద్ధి రాలేదని మండిపడ్డారు. మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తుందని అక్కడ వ్యాఖ్యానించినట్టుగా వార్త రావడం జరిగింది. గ్రూప్ 1 స్కామ్పై న్యాయ విచారణ జరిపించాలి, తక్షణమే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. గ్రూప్ 1 స్కామ్పై విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని, తక్షణమే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాలరాసేలా రాజ్యాంగబద్ధమైన బాధ్యత కలిగిన టీజీపీఎస్సీ లోపభూయిష్టంగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించిందని ఆరోపించారు. తప్పుల తడకగా ఫలితాలను ప్రకటించిందని, ఆ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశాన్ని హైకోర్టు స్పష్టంగా ఇచ్చిన ఆ తీర్పును గౌరవించడం పోయి దాన్ని అమలు చేయమని అడిగిన విద్యార్థులపై ప్రభుత్వం దుర్మార్గంగా, దాష్టికంగా పోలీస్ కేసులు పెట్టడం తీవ్రంగా ఖండనీయమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ఇక గ్రూప్ 1 అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిండు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాం, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ మాజీ మంత్రి హరీష్ సిద్దిపేటలో వ్యాఖ్యానించారు. ఇక గ్రూప్ 1 పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. 2 సంవత్సరాల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేశారని 2 ఏళ్ళైనా ఇవ్వరా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో వ్యాఖ్యానించినట్టుగా ప్రజాపక్షం వార్త పేపర్లో రావడం జరిగింది. గ్రూప్ 1 అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. 2 లక్షల ఉద్యోగాల హామీని విస్మరించిన రేవంత్
అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ ఏం మాట్లాడారు? నిరుద్యోగుల పక్షాన అసెంబ్లీలో పోరాడతాం, గ్రూప్ 1పై అప్పీల్కి వెళ్ళాలనుకోవడం దుర్మార్గం, నిరుద్యోగ మేళాలో మాజీ మంత్రి హరీష్ రావు. గ్రూప్ 1 అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. హైకోర్టు మెట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. గ్రూప్ 1 ఉద్యోగానికి మంత్రుల అధికారులు లక్షల్లో లంచం డిమాండ్ చేశారని హరీష్ రావు వ్యాఖ్యానించాడు. కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిన సర్కార్, కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. ఇక యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి. రామచంద్రరావు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వేలాది మంది నిరుద్యోగులు హైదరాబాద్ అశోక్ నగర్ లైబ్రరీ వద్ద, అఫ్జల్గంజ్ లైబ్రరీ వద్ద, ఇంకా వివిధ ఇన్స్టిట్యూట్స్ వద్ద రాత్రింబవలు చదువుతూ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు అన్యాయం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని ఆయన విమర్శించారు. ఇక యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహించండి, టీజీపీఎస్సీకి బీజేపీ చీఫ్ రామచంద్రరావు సూచన. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో జాప్యం. కొత్తగా ఏర్పాటు చేసిన జేఎన్టీయూ కాలేజీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం అటకెక్కింది. సంబంధిత ఫైల్ సీఎం రేవంత్ రెడ్డికి పంపించినా ఇంకా ఆమోదం లభించలేదు. బాధిత అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. జేఎన్టీయూ పాలేరు మహబాద్ కాలేజీలో 8 డిపార్ట్మెంట్లలో అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల నియామకానికి 2023లో సెప్టెంబర్ 29న అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. 2 కాలేజీలకు ఇటీవలే 74 పోస్టులు మంజూరు చేశారు. మంజూరు చేసిన పోస్టుల్లోనైనా ఎంపికైన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలని అభ్యర్థులు కోరుతున్నారు. గ్రూప్ 1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. వెలుగు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 1పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, మాజీ మంత్రి హరీష్ రావు ఈనాడులో ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్. గ్రూప్ 1పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, హరీష్ రావు. ఇక కేటీఆర్పై 100 కోట్ల పరువు నష్టం దావా, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. ఓయూపీఎస్లో కాంగ్రెస్ నేత చెనగాని ఫిర్యాదు. గ్రూప్ 1పై ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే ఆయనపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ హెచ్చరించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై శనివారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1 పోస్టులను 3 కోట్లకు అమ్ముకున్నారని నిరాధార ఆరోపణలు చేసిన కేటీఆర్ 24 గంటల్లో ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, మాజీ మంత్రి హరీష్ రావు. గ్రూప్ 2 నియామక ప్రక్రియను వేగవంతం చేయాలి. ఇక జాబ్ క్యాలెండర్ ప్రకారమే పరీక్షలు పెట్టాలి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు డిమాండ్. యూపీఎస్సీ తరహాలోనే టీజీపీఎస్సీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కె రామచంద్రరావు డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఆమరణ నిరాదీక్షకు దిగక ముందే ఉద్యోగ నోటిఫికేషన్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. శనివారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో జాప్యం. పాలేరు మహబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త కాలేజీల లక్ష్యం దెబ్బతినకుండా చూడాలని విద్యావేత్తల వినతి. సానుకూల నిర్ణయం తీసుకుంటామని జేఎన్టీయూ హెచ్వీసీ హామీ. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.